హలో అండి. అందరు ఎలా ఉన్నారు? ఇడ్లీలోకైనా, దోసలకైనా, వేడివేడి అన్నంలోకైనా కమ్మగా ఉండే కారప్పొడి ఎలాగో చూద్దామా? ఇది పుట్నాలు, ఎండు కొబ్బరి కారప్పొడి. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఫస్ట్ నేను ఇక్కడ ఒక గుప్పెడు వెల్లుల్లిపాయ తీసుకున్నాను. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేశాను. ఇంకా నెక్స్ట్ నేను ఒక చిన్న బెల్లం ముక్క యాడ్ చేశాను. బెల్లం ముక్క ఏంటంటే మనకు మంచి టేస్ట్ వస్తుంది, చాలా బాగుంటుంది టేస్టీగా. ఇంకా ఇవన్నీ ఒకసారి మనం మిక్సీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి ఇప్పుడు ఒక 1 కప్పు పుట్నాల పప్పు యాడ్ చేశాను. ఇంకొక 1 కప్పు ఎండు కొబ్బరి తురుము అండి. ఇది ఎండు కొబ్బరి తురుము యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఒక 1/2 కప్పు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. రెడ్ చిల్లీ పౌడర్ చాలా మంచి కలర్ఫుల్గా ఉంది కదా. ఇంకా నెక్స్ట్ ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనకి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్సీ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఒకసారి మిక్సీ చేసుకున్నాను. కొంచెం బరకగా ఉంది కదా, మనం కింద నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. వెల్లుల్లిపాయ ఉంది కదా మనకి మిక్సీ జార్కి చాలా అంటుకుంటుంది కదా, కింద నుంచి కలుపుకుంటూ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంకొకసారి కూడా మిక్సీ చేసేసుకున్నాను. ఇంకా మనం మొత్తం కింద నుంచి మొత్తం కలిపేసుకుంటే ఇలా ఉందన్నమాట. ఇది చాలా కొంచెం బరకగా ఉన్న చాలా బాగుంటుంది, లేదంటే మనం సాఫ్ట్గా కూడా చేసేసుకోవచ్చు. నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. మనకు మొత్తం మెదిగిపోయింది. ఇంకా కొంచెం చిన్న చిన్న పలుకులు ఉన్నా ఏం కాదు, ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను దీన్ని స్టోర్ చేసేసుకుంటున్నాను ఒక బాక్స్లోకి. ఇది మనం 1 మంత్ 2 మంత్స్ వరకు మనం స్టోర్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది మనకి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మనం కూరలు చేసుకున్నప్పుడు ఇలా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది, ఆహా అనిపిస్తుంది అనమాట. ఇది మనకి ఎప్పుడన్నా నోరు బాగాలేనప్పుడైనా, ఎప్పుడన్నా మనకి జ్వరాలు తగిలినప్పుడైనా, జలుబులు అలా దగ్గులు ఉన్నప్పుడైనా ఇలా ఈ కారప్పొడి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది అనమాట. నచ్చిందా మీకు? మీరు కూడా ఈ వేలో చేసుకోండి. మీకు కనుక నచ్చినట్టయితే ఈ కారప్పొడి నచ్చిందా మీకు? నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇడ్లీలోకి మనం ఈ కారప్పొడి వేసుకొని తిన్నామంటే ఎన్ని ఇడ్లీలైనా తినేసేయచ్చు, దోశలైనా తీసేసుకోవచ్చు. ఎప్పుడన్నా మనం చట్నీ చేసుకున్నప్పుడు ఇలా ఇడ్లీలోకి, దోశల్లోకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.